ఓం శ్రీ గురుభ్యో నమః. పావన నమస్కారం దత్తాత్రేయ గురుగారు. నమస్కారం. పావన దత్తాత్రేయ సత్సంగంకి స్వాగతం. వెంకట మహేశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ ముత్తంశెట్టి దుర్గా కిషోర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. మనం ఈ రోజు నుండి కూడా పావన దత్తాత్రేయ సత్సంగం ఆన్లైన్లో సత్సంగం కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి ఏమైనా ప్రశ్నలు ఉన్నా లేదా జ్ఞాన ఆర్జన కొరకు సత్సంగంలో పాల్గొల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ ముత్తంశెట్టి దుర్గా కిషోర్ గారి స్వాగతం. నమస్కారం అండి గురుగారు. నమస్కారం సార్, బాగున్నారు గురుగారు? ఈ రోజున ఈ డిజిటల్ టెక్నాలజీలో సాంకేతిక బాగా టెక్నాలజీ పెరగడం వల్ల డిజిటల్ కూడా సత్సంగం అనేది మీ ద్వారా మొదటిసారి చూస్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది. అందరికీ అందుబాటులో ఉండేటట్టు మీరు ఒక కొత్తగా నూతనంగా ఒక యాప్ లాగా క్రియేట్ చేసి ఒక ఆన్లైన్ జూమ్ మీటింగ్ లాగా దీంట్లో అరేంజ్ చేశారు. ముందుగా మా వెంకటమయ్య చారిటబుల్ ట్రస్ట్ తరపున పావన దత్తాత్రేయ సత్సంగం ఫౌండర్ అండ్ వ్యవస్థాపకులైనటువంటి శేష్ పవన్ గురువు గారు అవధూత స్వామీజీ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం గురుగారు. మన పావన దత్తాత్రేయ సత్సంగం తరఫున ఈ విధంగా మనం ఆన్లైన్ లో కూడా, అంటే ఎవరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా వారు చక్కగా మనతోటి సత్సంగం చేసుకునే ఏర్పాటు మనకి కొత్తగా ఇటువంటి టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దీంతో కేవలం ఒక్కరే కాదు, దాదాపుగా 10 నుంచి 10 పైనే మెంబర్స్ కూడా ఎట్ ఎ టైం మీటింగ్ లో పాల్గొని ఆ మీటింగ్ మనకి డైరెక్ట్ గా యూట్యూబ్ లోకి లైవ్ లోకి తీసుకుని వచ్చే టెక్నాలజీ మనం ఇప్పుడు అందుబాటులోకి తెచ్చుకున్నాము. ఇకపై మన ప్రతి కార్యక్రమం కూడా యూట్యూబ్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చి మనం ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం అనేది చెప్పడం జరుగుతుంది. మీరు మీ తరఫున మీరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో కూడా ప్రజలకు వివరించండి. నా పేరు ముత్తంశెట్టి దుర్గా కిషోర్ అండి. నేను దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి కూడా చిన్న వయసులో కూడా నాకు సమాజ సేవ, సోషల్ సర్వీస్ అంటే ఇంట్రెస్ట్. దాంట్లో భాగంగానే వివిధ చోట్ల అటు ఆధ్యాత్మిక పరంగా కుల మతాలకు అతీతంగా ఇలాగా చర్చిస్ లో కానీ, ఇస్కాన్ లో కానీ, ఇలాగా అమ్మవారి గుడిలో, దుర్గా గుడిలో వాలంటీర్స్ గా అలా వివిధ ప్రాంతాలు, వివిధ చోట్ల, వివిధ ఆర్గనైజేషన్ లో వాలంటీర్స్ గా చేసి మా నాన్నగారి పేరు మీద మన అబ్దుల్ కలాం కింద మోటివేటర్ ఉంటాం వివేకానందగా అవన్నీ చాలా వరకు చాలా సంస్థలు, చాలా ఫౌండేషన్ ఆల్రెడీ స్థాపించారు. గత స్వతంత్రం 70 సంవత్సరాల నుంచి కానీ అంతకుముందు కానీ చాలా ఉన్నాయి. దాంట్లో భాగంగా 2009లో మా నాన్నగారు చనిపోవడం జరిగింది. ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని మన సోషల్ సర్వీస్ అనేది రిజిస్ట్రేజ్ గా వెంకట మహేశ్వర చారిటబుల్ ట్రస్ట్ మా తండ్రి గారి పేరు మీద 2019 ఫిబ్రవరి 22న స్థాపించడం జరుగుతుంది. ఇప్పటికి 5.5 సంవత్సరం అయింది, అంటే 6 years కంప్లీట్. మధ్యలో ఈ కరోనా ఇవన్నీ రావడం వల్ల మనం ఫిబ్రవరి 2019 అయితే 2020 వార్షికోత్సవం చేద్దాం అనుకున్నాం. ఆ రోజున జనతా కర్ఫ్యూ ఇవన్నీ వచ్చినాయి. మార్చిలో, ఫిబ్రవరిలో నా మ్యారేజ్ అవటం, మార్చి ఉగాది ప్లాన్ చేశాను. ఎందుకంటే నేను ఉగాది రోజు అనౌన్స్మెంట్ ఇచ్చాను. దాదాపు ఒక 500 మందికి, మా మిత్రులకి, మా ఫ్రెండ్స్ సర్కిల్ కి, రిలేటివ్స్ కి అందరికి ఒక గెట్ టుగెదర్ పెట్టి ఆ రోజున అనౌన్స్మెంట్ ఇచ్చాము. ఆ తర్వాత మళ్ళా ఉగాదికి చేయాలంటే మార్చి 22 జనతా కర్ఫ్యూ వచ్చింది. ఆ 2020లో అక్టోబర్, అంటే మేము చేసే వాళ్ళందరం కూడా, నేను కూడా ఒక ప్రైవేట్ ఎంప్లాయ్, సాధారణ చిరు ఉద్యోగం చేస్తూ సమాజ సేవ చేస్తున్నాను. దీంట్లో నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా వినయ్ గారు, రమేష్ గారు, స్టాలిన్ గారు, సాయి గారు, ఇప్పుడు వచ్చి ప్రసాద్ గారు, ఇంకా కొత్తగా ఉన్న కామని గారు, క్రాంతి కుమార్ గారు, ఇలాగా సర్వీస్ మెంబర్లు చాలా మంది వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. పాత వారు, కొత్త వారికి ఉన్న సమయ భావం బట్టి ఇలా ఉద్యోగం చేసిన అందరికి కుదరదు కాబట్టి నేషనల్ హాలిడే అక్టోబర్ 2 కరోనా అలాగ వచ్చింది. ఆ రోజున వార్షికోత్సవం అనేది మొదటిగా 2020లో పెడతాం జరిగింది. దానిలో భాగంగా శేషపాన్ గురువు గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. గురువు గారు కూడా చాలా చక్కగా వచ్చి మీ యొక్క బ్లెస్సింగ్స్ కూడా అందజేశారు, పెద్ద వాళ్ళందరూ. అలా వరుసగా 2020, 21, 22, 23 కూడా 4 వార్షికోత్సవాలు కంటిన్యూగా చేశాము. 2024లో వచ్చేటప్పటికల్లా వరదలు వచ్చి రావడం వల్ల లాస్ట్ అక్టోబర్ 2 జరగాల్సిన 5th యానివర్సరీ అనేది వాయిదా పడింది. మళ్ళీ ఈ సంవత్సరం అక్టోబర్ 2 వార్షికోత్సవం చేయాలనుకున్నాం. ఇప్పటి వరకు మేము దాదాపు 950 సేవా కార్యక్రమాలు ఈ 5.5 సంవత్సరంలో చేయడం జరిగింది. ఒక జిల్లా, ఒక ప్రాంతం, ఒక ఊరు, ఒక రాష్ట్రం కాకుండా వివిధ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ముఖ్యంగా లైవ్ లో ఉన్న శేషపాన్ గురువు గారు
పావన్ దత్తాత్రేయ ఆ సత్సంగమైనటువంటి శ్రీ శాశ్వత గురువు గారు దానికి మొదటిగా ఇన్స్పిరేషన్. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కూడా అన్నదానం చేయడానికి మోటివ్ గా చెప్తారు. ఆయన ఎన్నో ప్రదేశాలు, ఎన్నో ఇండియాలో 90% తిరిగి ఎవరు వెళ్ళలేని చోట్ల కూడా, అటు హిమాలయాల్లో కానీ ఇంకా పైన అన్ని కూడా వీడియోస్ అందుబాటులో కూడా యూట్యూబ్ లో వారి యొక్క సోషల్ స్టార్ యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నాకు కూడా ఇలా దుర్గా విషయం ప్రతి చోటకి వెళ్ళినప్పుడల్లా ఇక్కడ ప్రోగ్రామ్ చేద్దాం మోటివేట్ ఇచ్చారు. నా దగ్గర ఆర్థికంగా వనరులు ఉన్న ట్రస్ట్ లో ఫండింగ్ లేకపోతే నా పర్సనల్ గా కూడా చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యమైన భాగంగా అరుణాచలంలో పౌర్ణమి రోజు చేయడం ఒకటిను, అలానే బృందావనంలో వేద పాఠశాలలో చేసిన ఒక ప్రోగ్రామును, అలానే మొన్న రీసెంట్ గా కూడా ఇక్కడ కుంభమేళాలో కూడా ప్రోగ్రాము ఇలాగా చేయాలని చెప్పారు. దీంట్లో మేము షిరిడీలో, తిరుపతిలో మన మిత్రులతో అలా చేయడం లేదు. ఇలాగా అరుణాచలంలో కానీ బృందావనంలో కానీ ఇలా ఈ ప్రోగ్రామ్ లో గురువు గారు ఇన్స్పిరేషన్ గా తీసుకొని చక్కగా చేశారు. దానికి ప్రత్యేకంగా మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం. మనస్ఫూర్తిగా పాదాభివందనం గురువు గారు. చాలా హ్యాపీ మీతో మాట్లాడటం, 5 సంవత్సరాలు జర్నీ చేయడం. అయితే మొట్టమొదటి నుంచి కూడా దుర్గా కిషోర్ గారు వెంకట మహేశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ కలిసి మనతో నడవడం జరుగుతుంది. ఏ కార్యక్రమం వచ్చినా కాదనకుండా వారి వంతు సహాయంగా వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఏ కార్యక్రమం అయినా వారు మనకి ఎన్నో సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా మనం ఈ విధంగా ఆన్లైన్లో మనం సత్సంగం చేసుకుంటానికి కూడా మొట్టమొదటిసారిగా వారితోటే మనం ఈరోజు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. చక్కటిగా ఏ కార్యక్రమం చేసినా కానీ వారు సహాయ సహకారాలు ఉంటున్నాయి మనకి. అదేవిధంగా పావన దత్తాత్రేయ సత్సంగం మరియు వెంకట మహేశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ కలిసి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. వారికి ఆ భగవంతుడు ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకి మొన్న పొన్నూరులో కూడా మనం ఏంటంటే చక్కగా అందరు ఎన్జిఓస్ కలిసి ఒక కార్యక్రమం అనేది చేయటం జరిగింది. సో ఈ విధంగా మన సత్సంగం లోపల వాళ్ళందరూ ఎన్జిఓస్ని కూడా మనం ఆహ్వానిస్తున్నాము. సో ఎవరన్నా కానీ సత్సంగంకి ఆహ్వానిస్తున్నాము, రండి, మీరు చక్కగా సత్సంగంలో పాల్గొనండి. ఎందువల్లంటే ఏ గ్రంథం తీసుకున్నా కానీ, ఏ పుస్తకం తీసుకున్నా కానీ ఏమని ఉంటుందంటే స్వర్గ అపవర్గ సుఖ, స్వర్గానికంటే కూడా సుఖమైన ఇచ్చేది ఏదైనా ఉందంటే సత్సంగము. ఎందువల్లంటే మంచి మాట, ఒక మంచి సాంగత్యం అనేది ఈ రోజుల్లో బయట ప్రదేశాల్లో కలుషిత వాతావరణంలో చక్కటి మంచి వాతావరణం ఏర్పడటం, భగవంతుని గురించి చర్చ, ఆ చర్చ లోపల కూడా మనకేంటంటే జ్ఞానానికి సంబంధించినటువంటి ప్రతి విషయం కూడా, ప్రతి పుస్తకంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని కూడా నేను మీకు ఈ విధంగా ఉచితంగా మీకు ఆన్లైన్లో అందిస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. తప్పకుండా మన అందరి ఎన్జిఓస్ని ఆహ్వానిస్తున్నాము. ప్రతిరోజు లేకపోతే కుదిరితే ప్రతి వీకెండ్ అంటే సాటర్డే సండే మనం కార్యక్రమం పెట్టుకొని చక్కగా అందరినీ ఎన్జిఓస్ని కూడా రమ్మని, వారి సేవ చేసే కార్యక్రమాలను కూడా మనం ప్రజలకు పరిచయం చేసి, ఎందుకంటే ఎంతో మంది ఎన్జిఓస్, ఎంతో మంది కార్యక్రమాలు వారు యూట్యూబ్ మాధ్యమంగా ప్రజలకు తెలుస్తారు. ఈ విధంగా మనం కార్యక్రమం వల్ల వారు చేసేటువంటి కార్యక్రమాలు ఎక్స్పోజర్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం ఏంటంటే సత్సంగం చేసుకుంటూ కూడా సమాజ సేవకు సంబంధించినటువంటి వివిధ రంగాల్లో ఉన్నటువంటి నిష్ణాతులు, వారు సేవా కార్యక్రమం చేసుకునే వాళ్ళందరికీ కూడా మనం ప్రజలకు పరిచయం చేసి మరింత సేవా కార్యక్రమాలు మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మనకి ఈ సత్సంగం ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనకి సత్సంగం అనేది ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాము. మీరు ఇంకేదైనా విషయాలు మనతో పంచుకోదలుచుకున్నా, ఏదైనా అడగదలుచుకున్నా అడగచ్చు. నేను 100% కూడా మన ఎన్జిఓస్ అందరికి కూడా నేను ఈ యొక్క విషయాన్ని ఫార్వర్డ్ చేసి ఇలాగా వర్చువల్స్ విధానంలో అందరూ ఇప్పుడు కరోనాలో కూడా దీన్నే అవలంబించి అందరూ పాటించారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ, సీఎం దగ్గర నుంచి కానీ, కలెక్టర్లు కానీ, అమ్మలు కానీ కోఆర్డినేషన్ చేసుకుంటాకి, అలానే ఇక్కడ దూర ప్రాంతాలు ఈ ఇండియాలో వరల్డ్ లో ఎక్కడి నుంచి అయినా సరే ఈ వర్చువల్స్ విధానం, ఈ గూగుల్ మీటింగ్ మీరు తయారు చేసిన ఈ మీటింగ్ ద్వారా మనం గెట్ టుగెదర్ ఫేస్ టు ఫేస్ సత్సంగం అనేది చేయడం చాలా గొప్ప విషయం. నేను పొన్నురనే కాదు మనకున్న టీం మొత్తానికి కానీ వాళ్ళకి ఒక ఆదివారం 1 గంటన్నర సమయభావం చూసుకొని చక్క సత్సంగంలో వారుకున్న డౌట్లు కానీ ఇది చేసుకుంటూ, అలానే అందరికీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎవరన్నా ఈ వీడియో రూపంలో తెలియజేసేది ఏంటంటే, ముఖ్యంగా ఎక్కడైనా సరే మీకు గుడులు ఎవరన్నా కమిటీలో ఇబ్బందులు ఉన్నాయనో, లేదంటే గుడి నిర్మానుషంగా ఎవరు పట్టించుకోవట్లేదనో, లేదంటే
మెయింటెనెన్స్ చేయటానికి అన్ని దాతలు సహాయక శాఖలు ఉన్నా కొంతమంది మ్యాన్ పవర్ ఉండాలి, మనీ పవర్ ఉండాలి. ఏ సర్వీస్ నడవాలన్నా దాంట్లో ముఖ్యంగా కొంతమందికి టీం ఉంటారు, దాన్ని చేయటానికి మేనేజ్మెంట్ చేయడానికి అక్కడ అవకాశం ఉండదు. అలానే కొంతమందికి అవకాశం ఉంటుంది ఫైనాన్షియల్ గా గుడి మెయింటెనెన్స్ చేయటానికి. అంటే ధూప దీప నైవేద్యం ఇవన్నీ పెడతాం అనేది ఒక అర్చకుని పెట్టి మాటల విషయం కాదు. ఇలాగా చాలా మంది మనకి ఈ మన జిల్లాలోనే, ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలోనే చాలా వరకు మారుమూల ఇటు కొత్తూరు తాడేపల్లి కానీ, వెలగలేరు కానీ, ఇటే రెడ్డిగూడెం, విసనపేట, నందిగాం ఇటే మేము చూస్తూ ఉంటాం. మార్కెటింగ్ మేము చేసే ఉద్యోగ రీత్యా చాలా గుళ్ళు ఉన్నాయి. అలాంటివి కూడా ఎవరన్నా మన ఎన్జిఓస్ అందరికీ చెప్తాం లోకల్స్ లో. గురుగారు ఎప్పుడు కూడా 24/7 అవైలబుల్ గా ఉంటారు. వారు వచ్చి అక్కడ మోటివేషన్ ఇవ్వటానికి కానీ, ఆ గుడిలో సంబంధించి ఆ ఊళ్ళో ఏమైనా మోటివేషన్ సత్సంగం ఏర్పాటు చేయడం కానీ, అలానే ఆయన లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేసి అందరూ ఒక మధ్యాహ్నం ఎత్తిన తర్వాత 6 కుటుంబం వరకే మనం పుడతాం, పెరగటం, పెళ్లి చేసుకుంటాం, పిల్లల్ని కడతాం, యథావిధిగా చేసే అది కాకుండా ఆధ్యాత్మిక పరంగా ఆయన లైఫ్ ని మొత్తం సాక్రిఫై చేసి ఈ విధంగా వచ్చి ఎంతో కొంతమంది, ఇప్పుడు మేము సమాజ సేవ చేస్తున్నాం స్వచ్ఛందంగా, ఎంతో కొంత మార్పు తీసుకురావాలి. అంటే మనం చూసి ఇంకోటి చేయాలనే మా యొక్క ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం. అందుకే మేము చిన్నగా నెలకి 20,000 కూడా సంపాదించలేని 15,000-16,000 ఉద్యోగం చేస్తూ కూడా 10 మందికి అన్నం పెట్టాలి, 10 మంది కళ్ళలో ఆనందం చూడాలి చిన్నపిల్లలు అని చెప్పి దాదాపు ఇప్పటికి ఒక 4.5 లక్షలు మా సొంత డబ్బులు అయినా సరే ఎవరిని అడగటానికి మొహాబడి సెలబ్రేషన్స్ పెట్టి అడ్డు వచ్చినా సరే మేము సర్వీస్ చేస్తున్నాం. అలానే ఇది ఒక ఈ టైప్ ఆఫ్ ది 1,00,100 మంది చేస్తారు. గురువు గారు కోటిగా ఒక లాగా ఉంటారు. ఎందుకంటే ఈ విధంగా జ్ఞానాన్ని పెంపొందించి ఇప్పుడున్న సమాజంలో అనేక, అంటే ఇప్పుడున్న సమాజంలో ఆర్థిక అసమానత రుగ్మతలతో పాటు మనిషి సైకాలజీ మెంటల్ గా కూడా సరే వారు చాలా లీన్ గా ఉన్నారు. ఒక్క నిమిషం. వాళ్ళు చాలా, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం సమాజంలో చిన్న వయసులోనే చెడు వ్యసనాలకు బానిస అవటం, గంజాయి అని, సిగరెట్ అని, యూత్ అవేర్నెస్ లేకపోవటం, అత్యాచారాలు, రేపులు, చిన్నపిల్లలు అబ్యూస్ చేయటం, ఇవన్నీ కూడా ఉంటున్నాయి. మనకి ఈ ఆధ్యాత్మిక భావన చింతనలో వచ్చేటప్పటికి మన గ్రంథాలు ఇవన్నీ, మన భాగవతం, మహాభారతం, ఎన్నో నిష్ఠలు ఇలాంటి మనం ఇప్పుడు మనం ఒక గుడికి వెళ్తాం భక్తిగా, ఏం చేస్తాం దానికి సంబంధించి ఒక మంచిగా. అలానే ఇప్పుడు ఇలాంటి మనం సత్సంగం చేయటం పెంపొందించుకోవటం వల్ల మన మానసిక స్థితి కూడా మెరుగొంది. ఇలాంటి వాళ్ళు కూడా అవరోధాలన్నీ అడ్డుకట్ట వేయచ్చు. అలానే దాంట్లో శాశ్వత గురువు గారు మంచి నాలెడ్జబుల్ గా అన్ని సొంతగా పుస్తకాలతో పాటు ప్రాక్టికల్ గా వెళ్ళి చేసి ఇటేపు 2-3 కంట్రీస్ వరకు, అటు అర్మేనియా కంట్రీలో ఇచ్చారు, ఇటు నేపాల్ బోర్డర్ వరకు, ఇండియా మొత్తం ప్రముఖ పుణ్యక్షేత్రం తిరిగి అక్కడ ఉన్న యోగులు, సాధువులు, ఋషులు, నాగ సాధువులతో కూడా వాళ్ళు మమేకమయ్యి ఆయనకున్న నాలెడ్జ్ మొత్తం సమాజానికి అంకితం ఇచ్చి, మనలాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరికి ఇంట్రెస్ట్ ఉండాలని ఎవరు, అందరూ టాప్ ర్యాంకులు, అందరూ 100కి 10 మంది టాప్, ఆ 10 మందిలో మనం ఉన్నాం లేదో చూసుకుని ఆయన యొక్క జ్ఞానాన్ని కూడా మనం తీసుకొని మనం ఇంకా డెవలప్ అయ్యి గురువు గారికి సేవ చేసే భాగ్యం కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మనం ఏంటంటే ప్రతి ఒక్క పుణ్యక్షేత్రాల్లో కూడా ఇటు అరుణాచలం కానీ, ఇటు కంచి కానీ, తిరుపతి కానీ, చేస్తాను తిరుపతి కానీ, అటు కాశీ కానీ, మధుర, హరిద్వారు, ఋషికేశు అనేక పుణ్యక్షేత్రాల్లో మనం అన్నదాన కార్యక్రమాలు కానీ, వివిధ భక్తులకు సేవా కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా మనం చేసుకుంటున్నాము. ఇది మనం కనుక ప్రజల్లోకి ఇంకా బలంగా తీసుకెళ్ళగలిగితే, ఈ ఎన్జిఓస్ని కూడా కలుపుకొని మనం కనుక తీసుకెళ్ళగలిగితే ఇంకా ప్రతి ఒక్క సేవా కార్యక్రమాలు, అటు సమాజ సేవ, ఇటు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో, ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ, అటు మానవ సేవ చేస్తూ కూడా ఇటు భగవంతునికి సేవకు అంకితం అవటం అనేది మరింత వాళ్ళకి ఏంటంటే పుణ్య కార్యక్రమానికి బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. వారు చేసినటువంటి పుణ్య కార్యక్రమం అయినప్పటికీ కూడా దాంట్లో కూడా ఆధ్యాత్మికత మేళవించినట్టయితే వారికి ఏంటంటే వారికి ఏ విధంగా వారి కుటుంబానికి, వారికి కూడా ఆత్మశాంతి, మనశ్శాంతి అనేది ఏ విధంగా కలగాలి, చేసే ప్రతి పనిలో కూడా ఒక ఉత్సాహం అనేది వారికి కలిగింపజేయటం, అదేవిధంగా వారికి ఉత్సాహంతో పాటు భగవంతుని యొక్క శక్తి వారికి గనక తోడ్పడినట్టయితే వారు మరింత రాణించి మరింత మందికి, ఎక్కువ మందికి సేవ చేసి, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మనం సేవ చేస్తున్నాము, ఎటువంటి గుర్తింపు లేదు, మనకి ఎవరన్నా దాతలు వస్తే బాగుంటుంది, ఎవరన్నా మనకి ఫండ్స్ ఇస్తే బాగుంటుంది, ప్రభుత్వం నుంచి మనకి ఏదైనా సహకారం వస్తే బాగుంటుంది అని ప్రతి ఒక్కరు ఆశిస్తారు. అటువంటిది అలాగే కాబట్టి వారు చేసినటువంటి పనులకి మనం ప్రోత్సాహం ఇచ్చి వారికి దాతలు ముందుకు వచ్చి మనందరం కూడా ఒక సమిష్టిగా, ఒక సంస్థగా ఏర్పడితే
తప్పకుండా మన అందరికీ కూడా వారు చేసే పనులకు ప్రోత్సాహం లభించి, అటు భగవత్ కృప కూడా వారికి లభించినట్టయితే, వారు కూడా ఇంకా ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనం చూసినట్టయితే ఎన్‌జీఓలు వారు కొంతమంది బాధ వ్యక్తపరచడం జరిగింది. ఏమండి మేమింత కష్టపడుతున్నాము, మాకు ఎటువంటి గుర్తింపు లేదని వారు కూడా బాధపడటం జరిగిందనమాట. కాబట్టి మనం వారి తరఫున కూడా మనం చేయూతనిచ్చి వారిని మరింత ఉత్సాహపరిచినట్టయితే, వారు ఇంకా కార్యక్రమాలు మంచి బలంగా వాళ్ళు చేయగలుగుతారు. ఉత్సాహంగా వారికి కూడా ఉత్సాహంగా ఉంటుంది. నిజమే గురుగారు, మీరు చెప్పినవన్నీ మనం డిస్కస్ చేసిన కూడా మంచి విషయాలే. దీన్ని ఈ విధంగా ఇవాళ శనివారం 22వ తారీఖు వాళ్ళ ముందుకు తీసుకెళ్ళాం. మొదటిసారిగా మనం 5:30 నుంచి గత 20 నిమిషాలు ఎదురు రామంగా ఇంకా చాలా మంది తీసుకెళ్దాం. అలానే చాలా మంది కూడా మన యొక్క లింకులు పంపి దాదాపు ఎవ్రీ సండే ఒక 10 మంది 20 మంది తగ్గకుండా చేసి ఎవరు ఉద్దేశం వాళ్ళ యొక్క సలహాలు సూచనలు ఇస్తే భవిష్యత్ కార్యాచరణకి ఇవన్నీ కూడా ఉపయోగపడుద్ది. అలానే మీరు మాలాగా జాబ్ చేస్తాం, ఒక స్పెసిఫిక్ ఒక టైం కాకుండా మీరు ఎప్పుడైనా సరే అందుబాటులో ఉంటాం. అలానే గురువు గారు ఇక్కడ గొల్లపూడి ఆంధ్ర హాస్పిటల్ కూడా వారికి వెళ్ళే ఒక ఆశ్రమం లాగా చక్కగా మేము ఇంత ముందు వెళ్ళి దత్త జయంతులని, గురు పౌర్ణమి రోజు పూజా కార్యక్రమాలు నిర్వహించడం, గోసేవ చేయటం, ఇలాగా అన్నదానం చేయటం ఇవి కూడా చేస్తున్నారు చక్కగా గురువు గారు కూడా మనతో మమేకమయ్యి చాలా కలివిడిగా ఉంటారు. మామూలుగా అయితే ఎక్కువగా మాట్లాడరు, ఆ విషయం కూడా తెలుసు. కాకపోతే ఈ సత్సంగంతో పాటు మనం అందరితో మమేకమై చేయడానికి స్వచ్ఛంద ఎన్జిఓస్, స్వచ్ఛందంగా సమాజ చేసే సేవకులకు కానీ, అలానే ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా, అలానే మీ యొక్క ఇప్పుడు మొన్న ఒకరు వేరే పేర్లు అనవసరం, మామూలుగా చాలా మంది సర్వీస్ చేసి కూడా డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నాకు చాలా మంది ఫోన్ చేశారు, మామూలుగా మోటివేట్ ఇవ్వడం అనమాట. అన్న నేను 10 మందితో మాట్లాడి మీతో మాట్లాడిన తర్వాతే నేను మోటివేట్ అయ్యాను అనేవాళ్ళు ఒక సంఖ్యలో లేదు, 100లో ఉన్నారు. ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఏంటి అనేది చాలా మంది చేసిన తర్వాత సరిగ్గా రెప్యుటేషన్ లేకపోవటం, చేసిన తర్వాత ఎవరు మీరు అన్నట్టుగానే ఎవరు పట్టించుకోవటం, ఎంత ఆనెస్ట్ గా ఎంత చేసినా సరే ఫండింగ్ అనేది రాకపోవటం. ఎగ్జాంపుల్ అంటే దీంట్లో అనేది వాళ్ళు కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని కూడా నేను చాలా మంది చెప్పాను. ఇప్పుడు ఈ సత్సంగం ద్వారా అనేది అసలు ఆ తాటే ఇప్పుడు వచ్చిన తర్వాత మనం దాన్ని నివారించలేరు. అసలు సత్సంగం ఏర్పాటు చేసి మీలాంటి జ్ఞానవంతులతో విద్యావంతులతో మాట్లాడుతూ ఆ తాట అనేది కూడా రాకుండా మనం అది పట్టించుకోకుండానే, అది మొలకెత్తకుండానే దాన్ని మనం సమూలంగా తుది వేలతో సహా మనం ఆలోచన మనం చంపేయచ్చు. ఇలాంటి దానికి కూడా సత్సంగం అనేది మెయిన్ ఔషధం. ఎవరికి తెలియట్లేదు. ఇంతకుముందు డిజిటల్ మీడియా కాబట్టి గుడికెళ్ళినా ఏదో టైం పెట్టుకుని 5 నిమిషాలు 10 నిమిషాలు వెళ్ళి వచ్చేస్తున్నారు తప్ప ఇతరులాగా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు లాగా ప్రశాంతంగా గుడికి వెళ్తాం. కాలు ప్రదర్శన చేసేటప్పుడు కూడా అందరూ స్పీడ్ గా చేసేస్తాం, టైం అయిపోతుంది. అది ప్రదర్శన చేయడమే మెయిన్ కారణం. ఏంటంటే మనం ప్రదర్శన చేసే కొద్దీ అక్కడ ఆగమ శాస్త్ర ప్రకారం అక్కడ ఉన్న ప్రతిష్ఠించిన విగ్రహం కింద ఉన్న ఈ ప్రతిష్ఠ చేసే దీంతో పాటు మనకు ఆ ఎనర్జీ అనేది పాజిటివ్ ఎనర్జీ మనకి బాడీకి వస్తూ ఉంటది. అందులో ఏంటంటే అలా స్పీడ్ గా చేయడం కూడా పాపం చిన్న చిన్న మినిమం సెన్స్ కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. అది చెప్పినా సరే ఇప్పుడున్న యూత్ పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే టైం అనమాట. ఎవరో చెప్పారు పలానా ప్రదర్శనలు చేయాలి, ప్రదర్శన చేయాలి, కొన్ని ప్రదర్శనలు చేయాలి అని చెప్పని మనకు టైం అయిపోయింది. అది కూడా వాళ్ళని అంటాక మనం ఎవరిని విమర్శిస్తలా. ఎవరి మెకానికల్ లైఫ్ ఎవరిది, ఎవరొక ఉద్యోగం, ఎవరొక ఫ్యామిలీకి, ఎవరో చదువులకి టైం లేక గుళ్ళో పరిగెడుతున్నట్టుగా ప్రదర్శనలు చేస్తున్నారు తప్ప అడుగులు అడిగేయమని కాదు, మరి ఒక మినిమం గా కూడా చేయట్లా. అలా ప్రదర్శన మనం పెట్టిందే పెద్దలు కూడా దానికి ఒక పాజిటివ్ ఎనర్జీ మనలో కూడా వస్తుంది. అది కూడా చేయలేని స్థితిలో ఉన్నారు. ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి వస్తా ఉంటాయి. ఇప్పుడు నేను గురుగారితో చాలా అన్ని ఇతరులకు అంటే ఈ వీడియోలో కాకుండా పర్సనల్ గా చాలా సేపు మాట్లాడుకుంటాం. చాలా నాకున్నవి కూడా విషయాలు చెప్తూ ఉంటారు. మనం కూడా దానికి కూడా రెడీగా ఇప్పుడు ఎంతమంది ఉంటే మనమే ఎందుకు ఆయనతో ట్రావెల్ చేస్తున్నాం అంటే అది అది కూడా భగవంతుడు మనకి ఇచ్చిన గాడ్ ఈజ్ గిఫ్ట్ అనమాట. దాన్ని కూడా మనం దీని ముందుకు వెళ్ళాలి. ఎలాగా ఈ విధంగా నేను కూడా అందరికి పిలుపునిస్తున్నాను. ఈ రోజు మీటింగ్ మనం కంపల్సరీ ఇది యూట్యూబ్ లో కూడా రావడం జరుగుతుంది. ఈ వీడియోని మన అందరికీ కూడా బాగా ప్రచారం చేసి మరింత మందికి మన ప్రోత్సాహం కల్పించి ఈ సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదములు. మరిన్ని మంచి కార్యక్రమాలు మనం ఈ సత్సంగం కార్యక్రమం తరఫున చేసుకుందాం. ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారం గురు.